నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉప ఎన్నిక రాబోతా ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థులు చాలామంది అభ్యర్థులు అక్కడ బరిలో ఉండబోతున్నారు. తీన్మార్ మల్లన్న, కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులందరూ కూడా పోటీలో ఉన్నారు. గతంలో అక్కడ పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నాడు. ఆయన రాజీనామా తర్వాత ఉప ఎన్నిక వచ్చింది. సో చాలామంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఆ ఉప ఎన్నిక రాబోతుంది. అయితగోని రాఘవేంద్ర అక్కడ నుంచి బరిలో ఉండబోతున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా. సీనియర్ జర్నలిస్ట్గా కూడా ఉన్నారు ఆయన. సరే మాట్లాడు. ముందుగా నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. బాగున్నారా? ఎస్ బాగున్నా. మీలాంటి యువతని నిజంగా జర్నలిజంలో చూడడానికి సంతోషంగా ఉంది. ఓకే. అయితే ముఖ్యంగా మీరు జర్నలిస్ట్గా కూడా చాలా కాలం ఉన్నారు అనుకుంటా. ఎందుకు మళ్ళీ ఈ రాజకీయ రచ్చలోకి అంటే ఎందుకు ఏం చెప్తారు అసలు? ముందుగా నేను చెప్తా ఉన్నా, ఇది రాజకీయ రచ్చ కాదు. అంటే అందరూ దయచేసి విజ్ఞులైన ఖమ్మం, నల్గొండ, మరి వరంగల్ ప్రజలారా, పట్టభద్రులారా ఆలోచన చేయాల్సిన తరుణం. ఇది పొలిటికల్ ఎజెండాతో వచ్చే ఎన్నిక కాదు, రాజకీయ రంగు పూసుకునే ఎన్నిక కాదు, శాసన మండలికి సంబంధించి, ముఖ్యంగా పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి. మరి ఎందుకు తీసుకొచ్చినారు? ఎంపీ ఎలక్షన్స్ ఉంటాయి, అంటే లోక్సభ ఉంటాయి, అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. దాంట్లో రాజకీయ రంగు పూసుకుంటారు, వివిధ పార్టీ అభ్యర్థులు కూడా బరిలో ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే రాజకీయ ఏజెండా లేని వాళ్ళే ఇక్కడ నిలబడాలి. దీన్ని ఎగువ సభ అంటాం, ఎగువ సభ జరిగే ఎన్నికలు. దాన్ని శాసన మండలి కూడా అంటాం. ముఖ్యంగా పట్టభద్రుల ఎన్నికలు. పట్టభద్రులు అంటే ఎవరు? డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా పట్టభద్రులు ఉంటాం. దాంట్లో వివిధ వర్గాలు ఉంటాయి. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, నిరుద్యోగ యువత ఉంటారు, చిరుద్యోగులు ఉంటారు, వివిధ పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ వేసే మరి ఒక ఓటు వేసి ఎగో సభకు పంపించాలి. పంపించాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం క్లియర్గా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ అభ్యర్థికి కూడా పార్టీ గుర్తు రాదు. దీంట్లో ముఖ్యంగా పార్టీ గుర్తుకు సంబంధం లేని ఎన్నిక ఇది. ఎవరైనా ఇండిపెండెంట్గానే ఉండాలి, బలపరుస్తారు అంతే. మరి ఎవరు రావాలి? నిజంగా కూడా ఇది రాజకీయ రంగు పూసుకొని నిజంగా దాన్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు పార్టీ మరి గుర్తులు రావాలిగా. కాబట్టి విఘ్నులారా ఆలోచన చేయండి. రాజకీయ ముసుగులో వచ్చి రాజకీయ రొంపిని మనకు బూయాలనుకున్న వాళ్ళని తరిమి కొట్టాల్సిన ఎన్నికలు. బికాస్ అంటే ఎందుకు చెప్తా ఉంది అంటే యావత్ దేశం చూస్తూ ఉంది, యావత్ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు 13 తర్వాతగా ఎంపీ ఎలక్షన్లు అడావుడి కూడా అయిపోతుంది కాబట్టి దీని మీదే ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ రంగు పూసుకొని ఒక ఊసరు వెల్లులాగా ఈ పార్టీ మారి ఆ పార్టీ మారి లాస్ట్కు ఎగువ సభల్లోకి వచ్చే పట్టభద్రుల ఎన్నికల్లో కూడా మేము ఒక పార్టీ అభ్యర్థులుగా వస్తామంటే ఖబర్దార్ అని హెచ్చరించాలి. మీ ఓటుతో బుద్ధి చెప్పాలని కూడా కోరుతా ఉన్నాం. మీరు అడిగిన క్వశ్చన్. ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అభ్యర్థులు ఉంటారు. వాళ్ళు హైదరాబాద్కి వచ్చి తినక ఒక పూట ఫుడ్ తిని చదువుకునే చాలామంది ఉన్నారు. గతంలో కేసీఆర్ హయాంలో చాలామంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి, ముఖ్యంగా ఈ అభ్యర్థుల విషయంలో? గుడ్ క్వశ్చన్. అదే అడుగుతా ఉన్నా. కేసీఆర్ 10 ఏళ్ళు పాలించిండు. దేశానికి స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటింది. ప్రతి ఒక్కరు ఎజెండా ఉంటే ఎప్పుడైనా మీరు చూడండి, 10 ఏళ్ళుగా కూడా చూడండి, ఏ రాజకీయ పార్టీ అయినా ఏమంటుంది? నిరుద్యోగ సమస్యను అంతం చేస్తాం, ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం అంటారు. మరి అయినాయా? ఈరోజు మనలాంటి యువత ఎందుకు రావాల్సి వస్తూ ఉంది అంటే ఇటువైపు నిజంగా మనం కూడా పోవాలనుకుంటే మరి పార్టీ గుర్తుల మీదనే పోటీ చేయొచ్చు. పార్టీలకు అతీతంగా ఎందుకు రావాల్సి వస్తూ ఉందంటే అవగాహన లేని వాళ్ళు, డబ్బుల మూటలు పట్టుకున్న వాళ్ళు ఇలా జ్వరబడుతూ ఉన్నారు. దీన్ని మనం నిజంగా కూడా నిలువరించాల్సిన అవసరం ఉంది, మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు అందరం కలిసి. ఇక మరి ఎందుకు ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకుంటే నిరుద్యోగ సమస్య అంతం కాలే. ఇప్పటికి కూడా ప్రతి యువత ఏడుస్తూ ఉన్నారు, దుఃఖపడతా ఉన్నారు, గోసపడతా ఉన్నారు. నేను గ్రామాన తిరుగుతూ ఉన్నా కాబట్టి నాకు కూడా అవగాహనకు వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలు ఏమో ఇచ్చినామంటున్నారు. నేనేమంటున్నా అంటే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు అనేది ఒక దాని ప్రింట్అవుట్ నోటిఫికేషన్ అంట, అది తీయాలి. ఎవరికి ఇచ్చిర్రు అనేది తీయాలి. అది కూడా నేను చెప్తా. ఎందుకంటే మీరు ముందు అడిగిన క్వశ్చన్ చాలా రిలేటెడ్గా ఉంది కాబట్టి. ఎందుకంటే చాలామంది ఇక నిరుద్యోగులు అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఇది ఒక సపరేట్ సెక్షన్ అనుకుంటా ఉంటారు. నేనేమంటున్నా అంటే ఇది 4.5 కోట్ల మరి తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం. ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ మరి ఈ జిల్లాలను తీసుకుందాం, ఉమ్మడి జిల్లాలను తీసుకున్నట్టయితే అనేక మంది నిరుద్యోగి అవుతున్నారు. ఏ ఇళ్లలో ఉన్నారు? అందరు ఏమంటారంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని అంటారు, వదిలేస్తారు. కానీ ఇది అందరికీ ఎఫెక్ట్ అయ్యే ఒక అంశం. టీచర్ పిల్లల్లో ఒక టీచర్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు, ఆయన ఒక 25 ఏళ్ళుగా పనిచేస్తూ ఉంటారు. ఆ పిల్లగాడు 25 ఏళ్ళకి వస్తుంది, ఉద్యోగం రాదు. నిరుద్యోగుడు ఉన్నట్టేగా ఇంట్లో. రైతుల కుటుంబాలలో ఉంటారు, బడుగు బలహీన వర్గాలలో ఉన్నారు. ఇట్లా ఏ సామాజిక వర్గాన్ని చూసినా ఇంటికి ఒక నిరుద్యోగ యువత ఉన్నారు. దీన్ని సపరేట్ చూసి కొన్ని జాబులు వేస్తూ ఉన్నాం, 10,000 జాబులు వేస్తూ ఉన్నారు అట. దీన్ని నేను ఖండిస్తూ ఉన్నా అతి తీవ్రంగా. మీరు ముఖ్యంగా తెలంగాణ బాగుపడాలన్నా, తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా ముఖ్యంగా మీరు అంతం చేయాల్సింది నిరుద్యోగ సమస్య అండి. చాలామంది అడుగుతూ ఉంటారు మిత్రులు, అన్న ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పండి మరి ఎట్లా అంతం చేయాలి, అందరికి గవర్నమెంట్ కొలువులు ఇవ్వడం సాధ్యమేనని మీరు కూడా వింటారు. నేను చెప్పిన
గవర్నమెంట్ కొలువులు అందరికీ ఇవ్వడము అసాధ్యము, ఇట్ ఇస్ రెడిక్యులస్ ఇంపాసిబుల్ అనేక మాలు చెప్పిన. మరి ఎట్లా అంతం చేయాలని అడిగినారు. గతంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు కూడా అడిగినారు. నేను సూటిగా ప్రశ్నించిన, మరి వాళ్ళు గివ్ అన్ ఐడియా అని అన్నా, ఒక ఉపాయం చెప్తే చేస్తారని అడిగిన. చేస్తామన్నా అని కూడా అన్నారు. ఏం చెప్పినంటే, మీ ప్రభుత్వ ఖజానా మీద భారం పడకుండా, ప్రభుత్వ ఖజానాకు ఒక సింగిల్ రూపాయి, ఒక రూపాయి లాస్ లేకుండా ఒక ఉపాయం చెప్తా, మళ్ళీ అందరికి ఉద్యోగాలు వస్తే ఒక వారం రోజులల్లే అన్నా. ఏంటిది అంటే, మీరు ఎక్కడన్నా చూడండి రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఇప్పుడు వరంగల్ కానీ ఖమ్మం కానీ నల్గొండ జిల్లాలో చూసుకుందాం. ఏ జిల్లాలో చూసినా మండల కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాలలో ఏముంటాయి? ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి. ఎక్కడ పెడతా ఉన్నారు? మన ప్రాంతంలో పెడతా ఉన్నారు. ఎక్కడ భూములు ఆగమవుతా ఉన్నాయి? ఈ ప్రాంత భూములు ఆగమవుతా ఉన్నాయి. ఎక్కడ ఎఫ్లెంట్ జలాలను చల్లుతూ ఉన్నారు? వ్యర్థ రసాయనాలు అంటాం, మన గ్రామాల్లో చల్లి ఒక విష కుంపటిగా గ్రామాలను మారుస్తూ ఉన్నారు. మరి ఎవరికి ఉద్యోగాలు దక్కుతా ఉన్నాయి? ఆంధ్ర ఆయనకు, ఛత్తీస్గఢ్ ఆయనకు, ముంబై ఆయనకు, మహారాష్ట్ర ఆయనకు ఉద్యోగాలు దక్కేది. ఒక పోరాటం చేస్తా ఉన్నా గత 5-6 ఏళ్ళుగా నేను దీని మీద. మరి ఏం చేయొచ్చు అంటే, ఒక జీవో తీసుకురామన్నా. నేను నువ్వో చెప్తే కాదు, ఈ నిరుద్యోగ సమస్య అంతం కాదు, యూ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ విత్ ఏ స్పెషల్ జీవో. దానికి చట్టబద్ధత కూడా కల్పించాలి. ఏంటిది ఆ జీవో అంటే, మనసుంటే మార్గం ఉంటుంది. వారం రోజులలో నిరుద్యోగ సమస్యను అంతం చేసే ఒక వేదికగా జీవో ఉండాలి. అది 80% ఉద్యోగాలు స్థానికులకే దక్కేలాగా ఒక చట్టం చేయి. ఏం తక్కువ ఉంది నా నిరుద్యోగ పిల్లలకు? నల్గొండ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం సంబంధించిన బాధ చెప్తా ఉన్నా. ఇలా డిగ్రీలు చదువుకున్నారు, పీజీలు చదువుకున్నారు, డబుల్ పీజీలు చదువుకున్నారు, పిహెచ్డీలు చేసినారు. ఏం చేస్తూ ఉన్నారు? అటెండ్ కొలువు పడితే అప్లై చేస్తూ ఉన్నారు. ఈ దుస్థితిలో ఈ 10 ఏళ్లలో ఎందుకు ఉంది తెలంగాణ అని ఆలోచన చేయాలి. మరి దీన్ని అంతం చేయాలంటే ఏం చేయాలి? డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నాయని దానికి సంబంధించిన ఉద్యోగం ఇప్పి ఈడ. ఎందుకంటే ఏ నియోజకవర్గం తీసుకున్నా 10,000 15,000 మంది ఉంటారు. ఎన్ని కంపెనీలు ఉన్నాయి? వేలాది కంపెనీలు ఉన్నాయి. ఎన్ని నువ్వు ఉద్యోగాలు ఇవ్వచ్చు? మనసులో ఒక 50, 100, 200 ఇస్తాం. నిరుద్యోగ సమస్య ఎంతమవుతుందిగా? నెంబర్ 1 అంటే వారం రోజులలో, ఒకే రోజులో, నేనైతే చెప్తా ఉన్నా, ఒక్క రోజులో నిరుద్యోగం అనేది ఉండదు ఇక్కడ. మరి దీని ద్వారా ఏం లాభం? నిరుద్యోగాన్ని అంతం చేసినాం. ప్రభుత్వ కొలువులు వేయాలి. నిజంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. సంవత్సరానికి ఎన్ని జాబులు వేస్తావు వేయి. ఒక 50,000 1,00,000 కొట్టుకుంటారు కొంతమంది పిల్లలు. కొట్టుకోనేళ్ళు. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, ఇప్పుడు మైక్ టీవీ సాక్షిగా ప్రభుత్వ కొలువుల కన్నా ఎక్కువ జీతాలు పొందేది ఈ ప్రైవేట్ రంగంలోనే. ఎందుకంటే హెచ్ఆర్ మేనేజర్ వివిధ వర్గాలు ఉంటాయి, దాంట్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువ జీతాలు వస్తాయి. నువ్వు 80% తీసుకొస్తే ఖాళీగా తిరిగే పిల్లగానికి 60,000 నుంచి 1,00,000 రూపాయలు జీతం పొందుతాడు. ఆ కుటుంబం బాగుపడుతుందిగా, ఆ ఇల్లు బాగుపడుతుందిగా, అట్లా గ్రామాల్లోని అన్ని ఇల్లు బాగుపడతాయిగా. గ్రామాల కూడలే మండలంగా, మండలం తర్వాత జిల్లా, తర్వాత రాష్ట్రం బాగుపడుతుంది. నెంబర్ 1. అప్పుడు నీ మీద అసలు నిరుద్యోగులు పోరాటం చేయాల్సిన పరిస్థితిలో ఉండరు. నెంబర్ 2, ఇంకో ఐడియా కూడా ఇచ్చిన. మీరు ఇప్పుడు ఏమంటా ఉన్నారు? మా తల్లిదండ్రులకు దేహి అని అడుక్కోవాలి, 2,000 ఇస్తున్నా, 3,000 ఇస్తున్నాను అద్భుతమైన మేనిఫెస్టోలు అంటున్నారు. వద్దురా భయ అని చెప్పినాం. నిజంగా అవసరం లేదు. అయితే నేనేం చెప్తా ఉన్నా, ఎందుకు వద్దంటున్నా అంటే, నువ్వు ఈ నిరుద్యోగ సమస్య అంతం చేసినప్పుడు నువ్వు 2,000 ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మన లాంటి వాళ్ళు ఖాళీగా తిరుగుతున్నారు, 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. అందులో 10,000 మా తల్లిదండ్రులకు, నీ 2,000 ఎందుకు అడుక్కోవాలంటున్నా? ఈ లేకపోతే 20,000 ఇవ్వలేవుగాను. ప్రభుత్వంలో లేదు ఖజానా. నేను చెప్తా ఉన్నా, అన్ని మసిబూసి మారేడు కాలు చెప్తా. సరే, ఆ రాజకీయం గురించి కూడా మాట్లాడదాం. రెండో ఇష్యూ అయిపోయిందిగా. అంటే నువ్వు ఏదైతే సంక్షేమ పథకం అంటూ, పింఛన్లు అంటావు, ఇదంటావు, అదంటావు, ఆ సమస్య కూడా అంతమైపోతుంది. నీకు 20,000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు మిగులుతాయి. ఏం చేయొచ్చు? మళ్ళీ పల్లెల్లో మంచి మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు. అద్భుతంగా ఉంటుందా? ఉండదా? తర్వాత ఇంకోటి ఏమవుతుంది? ఆ పిల్లగాడు మంచిగా ఆస్తులు కొనుక్కుంటూ ఉంటారు, మంచి పిల్లు వస్తుంది. అంటే ఒక కుటుంబం పచ్చగా బాగుపడుతుంది, తెలంగాణ రాష్ట్రం పచ్చగా అవుతుంది. మరి ఎందుకు చేయలేకపోతున్నారని నిలదీస్తూ ఉన్నారు. ఎందుకు చేయలేకపోతా ఉన్నారంటే, ఏ పార్టీ అయినా, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కంపెనీలతో కుమ్మక్ కావడం, 1,000 కోట్లు తెచ్చుకోవడం, ఎన్నికలలో ఖర్చు పెట్టడం గిదా. అందుకే పట్టభద్రులారా ఆలోచన చేయాలి. పార్టీలకు అతీతంగా వచ్చే ఎన్నికల్లో మనలాంటి అభ్యర్థులు నిలబడాలన్నా నేను నిలబడతా ఉన్నా మీ పక్షాన్ని. ఒక్క ఓటు వేసి గెలిపించండి. శాసనసభ దద్దరిల్లేలా సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడతాం. మనం సబ్జెక్ట్ లేకుండా అవసరం లేదు. ఎందుకు ఈ ఇష్యూ సాల్వ్ కాదో చూద్దాం. మీ అందరు కలుపుకొని పోతా శాసన మండలి ముందు మనం నిజంగా చెప్తా ఉన్నా, దమ్ము ధైర్యంగా ధర్నాలు చేద్దాం, రాస్తారోకలు చేద్దాం. రాజ్యాంగం ఏదైతే హక్కులు కల్పించిందో ఆ హక్కులను మనం యూజ్ చేసుకొని ప్రభుత్వం మొడలు పెంచుదాం. ఈ నిరుద్యోగ సమస్యను అంతం చేద్దాం. తెలంగాణతో పాటు ఖమ్మం, నల్గొండ, వరంగల్లో ఒక నిరుద్యోగ పిల్లగాడు ఉండొద్దు అనేది నా లక్ష్యం. అది నల్గొండ ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా జీవో 46 మీరు వినే ఉంటారు. అవును, కేసీఆర్ హయాంలో ఆ జీవో తీసుకొచ్చిండ్రు. చాలా మంది అభ్యర్థులు రోడ్లు ఎక్కిర్రు, ధర్నాలు చేసిర్రు. ధర్నా చౌక్ లో ఇదే కాంగ్రెస్ నాయకులు కూడా ధర్నాలు చేపించారు. ఇప్పుడు రద్దు చేయమని వాళ్ళు కోరుకుంటున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. సో దీని మీద మీ దృష్టికి వచ్చిందా? ఎట్లాంటి దృష్టికి వచ్చింది? మన ఆర్జీ మీడియా మార్నింగ్ న్యూస్లో చాలాసార్లు చెప్పాను. ఇక్కడ 46 అంటే ఏంటి? మనం ఏమనుకుంటాం, 1 స్టేట్ 1 నినాదం ఉండాలి, ఒకే స్టేట్ ఒకే పాలసీ ఉండాలి. ఇక్కడ ఈ హైదరాబాద్ ప్రాంతాలు ఒక ప్రాంతం, రూరల్ ప్రాంతాలు ఎట్లా ఉంటుంది? 46 కింద ఏమన్యాయం చేసిరా పోలీసు అభ్యర్థులు? అనేక పోరాటాలు చేసినాం. ఇంకా రేపటి నుంచి కార్యాచరణ ఉంది. సరే, ఇప్పుడంటే నామినేషన్ ప్రక్రియ ఉంది కాబట్టి
మన అంతకన్నా ముందే అనేక వీడియోలు పంపినాం మనం ప్రభుత్వానికి కూడా. ఇది మంచి పద్ధతి కాదు, అంతటా ఒకే రాగుండాలి. నా ఇంట్లో ఒక తమ్మినికి ఒకలాగా అన్నకు ఒక న్యాయం తూకుంటాం ఇప్పుడు వాళ్ళు చాలా కీలకంగా ఉన్నారు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు. నా చాలా మంది దృష్టికి కూడా నష్టపోయిన వచ్చినారు. వాళ్ళు. అవును, చాలా మంది నాకు చెప్తా ఉన్నారు, ఉమ్, అన్నలారా తమ్ములారా మీరేం భయపడాల్సిన పని లేదు, రాఘవేంద్ర గారు ఉన్నారు మీ పక్షాన, నిరుద్యోగ సమస్యల పట్ల అనేకంగా కొట్లాడుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నారు ఎన్నికలకు అతీతంగా. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి అన్న, మనం పోరాటం చేస్తున్నది 16 ఏళ్ళుగా చేస్తున్నాం. ముఖ్యంగా ఈ 2 ఏళ్ళుగా నిరుద్యోగ సమస్యను ఎట్లా అంతం చేయొచ్చానో అనేక వీడియోలు ఇచ్చినాం మనం. ఓకే. దీంట్లో కూడా భాగమేగా. ఇప్పుడు వాళ్ళు నిరుద్యోగులు అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే, అంటే లాస్ అయినారు కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏదైతే తప్పిదం చేసిందో కాంగ్రెస్కి కూడా 2 నెలల టైం ఇచ్చినాం మనం. ఫస్ట్ 6 నెలలు అయింది. ఇక ఊరుకునే సమస్య లేదు. యుద్ధం మొదలు పెట్టబోతా ఉన్నాడు రాఘవేంద్ర. అందరినీ కలుపుకుంటాం, యుద్ధం చేస్తాం బిడ్డ. ఇప్పటికైనా హామీ ఇవ్వాలి. ఎవరైతే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ నిరసన తెగ సాగాలని ఒక వినూత్న కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. అందరిని కలుపుకొని పోతాం. ఒక అర్ధనగ్న ప్రదర్శన కూడా చేయబోతా ఉన్నాం. కనీసం తెలవాలా వీళ్ళకి నిరసన. అది కూడా చేయనప్పుడు ఇక మేము ఏం చేస్తాం అనేది మీ ఊళ్ళకు కూడా అందది. మేము ఏం చేయాలో చేస్తాం. డిఎస్సి కూడా రీసెంట్గా వేసినట్టున్నారు. మెగా డిఎస్సి అన్నారు కానీ మెగా డిఎస్సి బల్ల ఏదో నామమాత్రంగా డిఎస్సి పోస్టులు పడ్డట్టున్నాయి. చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళకి న్యాయం ఎట్లా జరుగుతుంది? మరి మీరు అన్నారు మెగా డిఎస్సి కాదు, మెగా పాలిటిక్స్ చేస్తున్నారని అంటున్నాను నేను. డిఎస్సి పేరుతో అది మెగా డిఎస్సి అన్నాం. మెగా డిఎస్సి రూపంలో మెగా పాలిటిక్స్కి ఎవరు జోడికి ఇదే బాధ. అంటే ఎన్నికల ముందు రావడం, నీకు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది చేస్తామంటారు, మేనిఫెస్టోలు చేస్తారు. అందుకే అన్ని మాలు చెప్పాను నేను, మీ పాత చట్టాలను తుంగలో దొక్కండి. ఎవరైతే మేనిఫెస్టోలతో ఏ రాజకీయ పార్టీ వస్తుందో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేసినప్పుడు డిస్క్వాలిఫికేషన్ చేయాలి, డిస్క్వాలిఫై చేయాలి. ఏమవసరం, నీకు ఎందుకు ఓటేసినాం, నాకు సమస్య ఉంది, జర్నలిస్ట్ సమస్య ఉంది, నిరుద్యోగ సమస్య ఉంది, మీ మేనిఫెస్టోలు చూసినాం, మనకు ఖచ్చితంగా మేలు చేస్తారనేగా. మరి మేలు చేయనప్పుడు, మేలు చేస్తారని మేము వేసినాం, మేలు చేయనప్పుడు ఆ ప్రభుత్వంతో ఏం అవకాశం, ఏం యూజ్ఫుల్? కాబట్టి అందుకే నేను చెప్తా ఉన్నా, దయచేసి చట్టాలు మారాలి. చట్టాలు ఎట్లా ఉండాలంటే మేనిఫెస్టోలు తయారు చేసే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తాలి. అమ్మో ఒకవేళ మేము చేయలేకపోతే ఎట్లా అనేది. ఇప్పటికి కూడా మసిబూసి మారాడకాయలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్పాలి, ప్రభుత్వ ఖజానా ఎంత ఉంది, ఏ రంగానికి ఎంత కేటాయిస్తున్నాం, మరి ఎట్లా ముందుకు సాగాలి, సంక్షేమానికి ఎంత చేస్తూ ఉన్నాం, అభివృద్ధికి ఎంత చేస్తూ ఉన్నాం, మౌలిక సదుపాయాల కల్పనకు మరి ఎంత వెచ్చిస్తూ ఉన్నాం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఏం ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టంగా చెప్పాలి. ఉన్నది రూపాయి బడ్జెట్, చేసేది 100 రూపాయల పనులు పేపర్ల మీద బయటగా. గతంలో కేసీఆర్ ఉన్న అప్పటికంటే ఇప్పుడు మేము అభివృద్ధి చేస్తున్నాము, నిరుద్యోగులకు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, ఉచితాలు కావచ్చు, ఇవన్నీ ఇస్తున్నారు. సో మార్పు జరిగింది అంటున్నారు. మీరేమంటారు, మార్పు జరిగిందా నిజంగా? మీరు ఒక జర్నలిస్టే చెప్పండి. సరే 5 నెలలు 6 నెలలు అయింది, వాళ్ళకన్నా భిన్నంగా చేసినామన్నారు. ఒకే ఒక్క విషయం చెప్తే నేను మాట్లాడతాను. దేంట్లో మార్పు జరిగింది? ఉచిత బస్సు మహిళలకు అంటున్నారు కదా. ఉచిత బస్సు ఇస్తున్నారు, సంతోషం, స్వాగతిస్తా ఉన్నాం. మహిళలకు ఇవ్వాల్సిందే, ఇవ్వండి. ఉచిత బస్సు తోటే మహిళలు ఏం సాటిస్ఫైగా లేరు. మహిళలకు రావాల్సిన ఏమన్నారు, గెలిచిన తర్వాత 3,000 ఎంత ఇస్తానరుగా, ఇస్తున్నారు. 2,500 ఇస్తాన్నారు. గది యూరి నువ్వు ఇచ్చే ఉచిత బస్సు మీద కూడా ఏం ఆధారపడి ఇచ్చిర్రా? అయిపోయింది. 6 గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీనైనా తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉందా? అమలు చేయట్లేదు. కనీసం ప్రణాళికలు ఉన్నాయా అంటున్నా. ఎట్లా ముందుకు పోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు, ఏ టైంకి రావాలి, ఎట్లా మనం ఇంటర్వ్యూ తీసుకోవాలి, దీని ప్రణాళిక అంటాం. మరి 6 గ్యారంటీలతో పాటు 250 నుంచి 300 గ్యారంటీలు ఇచ్చారు. దాన్ని ఎట్లా అమలు చేస్తాం? నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నీ 6 మరి హామీలు అమలు చేయాలంటే లక్షల కోట్ల బడ్జెట్ కావాలి, 50,000 నుంచి 1,00,000 కోట్లు కావాలి. మరి నీ సంపాదన అయితే చెప్పు బిడ్డ. ఇక నేను అడుగుతా ఉన్నా, 6 లక్షల కోట్ల అప్పు ఉంది తెలంగాణలో. 6 లక్షల కోట్లతో పాటు వీలు పెడితే ఇంకొక 6 లక్షల కోట్లు కావాలి. ఇప్పటికే 50,000 లక్ష మన నెత్తి మీద వేసినారు, 2 లక్షలు దానికి వేసినారు. మరి ఈ ప్రభుత్వం కూడా ఇట్లా మొండి వైఖరితో పాటు 4 లక్షల అప్పులు ఉంటాం. కాబట్టే యువత మారాలంటా ఉన్నా. ఈ ఎన్నిక ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలనుకుంటాను నేను. ఖమ్మం, నల్గొండ, వరంగల్ నేను కూడా ఎందుకు వచ్చినానంటే, రాజకీయ రంగు పూసుకొని వచ్చేవాళ్ళు రాజకీయ ఎజెండా కింద పనిచేయాలి. ఇప్పుడు ఒక ఆయన కాంగ్రెస్ అండా అంటున్నారు, ఇంకొక ఆయన బీజేపీ అంటున్నాడు, ఇంకొక ఆయన బీఆర్ఎస్ అంటా ఉన్నాడు. నేను అంటున్నా ఏదో ఒక పార్టీకి సంబంధించిన అభ్యర్థిని గెలిపిద్దాం. ఆయన ఏం చేయాలి, ఆ సీఎం దగ్గరలో లేకుంటే ప్రతిపక్ష నేత అయితే వాళ్ళ దగ్గరకు పోయి గులాంగిరి చేసి అయ్యా అనాలి. నువ్వు గిదే మాట్లాడాలంటే గదే మాట్లాడతారు. ఎందుకంటే గతం నుంచి చూసుకుంటూ వస్తూ ఉన్నాం. 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన చూసినాం, 6 ఏళ్ళ కాంగ్రెస్ పాలన చూసినాం. అందుకే నేను అనేక మార్లు పిలుపునిచ్చిన, యువత మీరు చైతన్యవంతంగా ముందుకు కదలాలి, యువత మీరు సమాజాన్ని మార్చాలి. అంటే రాజకీయానికి రావాలన్నాం. ఎంపీగా కానీ ఎమ్మెల్యేలు కానీ ఉచితంగా, అంటే ఇండిపెండెంట్గా ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని కూడా చెప్పినాం. ఆ క్రమంలో నన్ను కూడా అందరూ అడిగినారు, అన్న మీరు 16, 17 సుమారు 20 ఏళ్ళుగా ఇదే వృత్తిలో ఉన్నారు, మీరు ఎందుకు రాకూడదు? ఇది నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన మీరు బాగా కొట్లాడినారు. ఎందుకు అనిపించింది అంటే ఎమ్మెల్సీగా పోటీ చేయాలని ఎందుకు అనిపించింది? ఎందుకు ఉన్నారు మీరు? అవును, ఏంటి నిజంగా కూడా నాకు ఇప్పటివరకు ఆలోచన లేకుండే. ఒక 16 ఏళ్ళుగా చూసిన వ్యవస్థ మారుతుందేమని, మారలే. 2 ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉన్నాం, మారలే.
లాస్ట్కి ఈ ఎన్నికను ఎందుకు చూజ్ చేసుకోవాల్సి వచ్చింది? ఉప ఎన్నికలు అయినాయి, లేకపోతే ఎమ్మెల్యేలు అయినాయి, ఎంపీలు అయినాయి. రాజకీయ రొంపిలో ఒక జర్నలిస్ట్గా నేను పోవాల్సిన పని లేదు. ఓకే. ఇది ఎవరి ఎన్నిక? మన ఎన్నిక. నీ ఎన్నిక, నా ఎన్నిక, నిరుద్యోగులకు సంబంధించిన ఎన్నిక, పట్టభద్రులకు సంబంధించిన ఎన్నిక. ఎవరు పోటీ చేయాలి? మనమే పోటీ చేయాలి. ఊరికనే మన నీతులు చెప్పు, నువ్వు పోటీ చేయి నేను సపోర్ట్ చేస్తాను, నువ్వు పోటీ చేయి నేను సపోర్ట్ చేస్తాను, నేనెందుకు చేయొద్దు? మరి ఓకే. ఒక ఆదర్శంగా మనం కూడా ఉండాలి కదా. ఓకే. లేకపోతే మనం కూడా రాజకీయ నాయకులం అవుతాం. కాంగ్రెస్ బలపరిచినటువంటి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తుండే అక్కడ. రాష్ట్రంలో ఒకవైపు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళందరినీ దాటుకొని ఎట్లా నిలబడతారు మీరు? అదే ఇప్పుడు తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడుకుందాం. నేను సూటిగా అడిగిన తీన్మార్ మల్లన్న, నువ్వు రాజకీయ నాయకునివా జర్నలిస్టువా? ఓకే. చెప్పాలి మరి సమాధానం నాకు. ఏ వేదిక మీదకి వస్తాడు రమ్మని ఓపెన్ ఛాలెంజ్ విసురుతా ఉన్నా. తీన్మార్ మల్లన్న, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పిగా, నువ్వు రాజకీయ నాయకువా జర్నలిస్టువా? అంటే రాజకీయ రంగు పూసుకుంటావు, ఏదో న్యూస్ ఛానల్ పెట్టుకుంటావు, వచ్చి నువ్వు నేను ప్రజల కోసం సేవ్ చేస్తూ ఉన్నావు అంటా ఉంటావు. ఒక జర్నలిస్టే మీరు చెప్పండి. నేను బీఆర్ఎస్లో, కాంగ్రెస్లో, లేకపోతే ఇంక ఇతర పార్టీలో ఉన్నా. నేను టీవీ ముందుకు వచ్చినప్పుడు ఏం కనిపిస్తుంది? నాకు నా మేనిఫెస్టో కనిపిస్తుంది. నా పార్టీ పెద్దల మెప్పు ఎట్లా పొందాలి, వాళ్ళ మోకాళ్ళకి ఎట్లా నేను మోకరిల్లాలి, ఏ పదవులు తెచ్చుకోవాలని ఉంటుంది. అప్పుడు నువ్వు ప్రజలకు కానీ నిరుద్యోగులకు కానీ ఏం న్యాయం చేయగలుగుతావు? నువ్వు గతంలో బీఆర్ఎస్ సర్కార్ని విమర్శించినావు. మరి కాంగ్రెస్ మరి సర్కార్ వచ్చింది, 6 నెలలు అయింది, ఎన్ని విమర్శలు చేసినావు చెప్పవిగా? చెప్పు. ఇప్పుడు వీడియోలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఏమన్నాడు? ఒక నిమిషం ఆలస్యం అయితే ఆ నిబంధన ఎత్తేయాలి చేయాలి అంటాడు. మొన్న ఏమంటున్నాడు? నిమిషం ముందు రావాలి పిల్లల్ని, అంత అవయ్యాలన్నా అంటే ఏ ఎండో ఆ గొడుగు పడతావా? నువ్వు జర్నలిస్ట్వా లేకపోతే బ్రోకర్వా అని అడుగుతా ఉన్నారు. చెప్పాలి, బాధ అడుగుతా ఉన్నా. చెప్పు. నువ్వు నిజంగా నువ్వు రాజకీయ రంగు పూసుకుంటావు, జర్నలిస్ట్ అంటావు. నువ్వు ముందు తేల్చుకో. ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నట్టు, పెద్ద మాట్లాడాల్సిన పని కూడా ఏం లేదు. నువ్వు రాజకీయ నాయకునివా జర్నలిస్ట్వా? రాజకీయం చేయొచ్చు ఒక జర్నలిస్ట్. ఈరోజు నేను నిజంగా రాజకీయాలకు అతీతంగా ఉంది, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా వస్తా ఉన్నా. నేను ఇప్పటి వరకు కూడా పోలే మరి నా మార్నింగ్ న్యూస్లో. రేపు వెళ్ళి అందరు అడుగుతా ఉన్నారు, అన్న నువ్వు ఇండిపెండెంట్గా వస్తాను, నువ్వే స్వాగతించను రా అంటే మళ్ళీ చెప్పిన ఎస్ మార్నింగ్ న్యూస్కి వస్తాను. మరి నువ్వు జర్నలిస్ట్ అంటావు, ఒకసారి కాంగ్రెస్కి పోతావు, ఒకసారి బీజేపీకి పోతావు, మళ్ళీ కాంగ్రెస్కి వస్తావు, ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ వాళ్ళని విమర్శిస్తావు. అంటే నువ్వే యు ఆర్ ఇన్ ఫజిలింగ్ సైడ్ అంటావు. ఫజిల్ అంటే కన్ఫ్యూజన్ అంటావు. నీకే ఒక ఎజెండా లేదు, సొంత ఎజెండా. మరి లేనప్పుడు నిరుద్యోగులు ఎట్లా ఆదరిస్తారు, ఉద్యోగులు ఎట్లా ఆదరిస్తారు, ఏం చేస్తారు చెప్పాలి. గతంలో బీఆర్ఎస్ పైన ఏదో అందరు అనుకునేది ఏంది, ఆయన ఒక ఎగ్జిస్టెన్స్ కోసమే అది ఏదో పోరాటం చేసి, అక్కడ కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. కానీ నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన ఏం పోరాటం చేసిండు, ఎన్ని వీడియోలు అందించారు, ఎంతసేపు తీర్మార్ మల్లన్న రిలీజ్ చేసిండ్రు, తీర్మార్ మల్లన్న అరెస్ట్ చేసిండ్రు, ఒక ప్రాపగాండా చేసుకోవాలి. నేనంటున్న మాట కాదు, క్షేత్రస్థాయిలో పోయినప్పుడు నిరుద్యోగులు అంటా ఉన్నారు, అన్న ఈసారి ఒక్క ఓటేయం. గతంలో ఆయనకు ఎవరైతే బలపరిచినారో ఉద్ధరించేందుకు కూడా ఏం లేదు. ఆయన కూడా రాజకీయ నాయకుని కన్నా ఎక్కువ కాన్వాయిలు తిప్పుకుంటా ఉన్నారు. ఆయన డోర్ దిగాలంటే ఒక ఆయన దిగాలట, మంత్రులకు ఎమ్మెల్యే. అంటే ఇప్పటికే నేను మంత్రి అయిన ఎమ్మెల్యే అయినా అన్నట్టు ఫీల్ అవుతా ఉన్నాడు. కాబట్టి ఈసారి ఓటు వెయ్యమని నిరుద్యోగులు అంటా ఉన్నారు. ఉద్యోగులు అయితే మమ్మల్ని తీవ్రంగా అవహేళన చేస్తూ ఉంటాడు ఎప్పుడు ఆ న్యూస్లో అని. ఎవరు చూస్తున్నాం అన్న అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారట ఈ 3 జిల్లాలకు చెందిన వారు. సర్ప్రైజింగ్ న్యూస్ చెప్తావు. అందుకే ఫస్ట్ ఆయన నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఫస్ట్ చెప్పు. జర్నలిస్ట్ అయితే జర్నలిజం చేయిగా, వార్తలు చెప్పు. నిజంగా ఎవరైతే తప్పు చేస్తారో అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, విమర్శించాలి. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ విమర్శించిగా. 6 గ్యారంటీలు రాలే, 250 హామీలు రాలే, మహిళలకు ఇప్పుడు 2500 ఇస్తానన్నారు రాలే, మరి ఉచిత కరెంటు అన్నారు రాలే, అంటే ఇంకా బకాయిల పేరు అంటే డిస్కౌంట్లను బాగు చేస్తా ఉన్నారు, బాగు చేయలే, మరి రుణమాఫీ అన్నట్టు చేయలే. మాట్లాడు మరి, నేను మాట్లాడు. అదే ఎందుకంటుండే వాళ్ళ మోచేతి నీళ్ళు తాగాలి, ఇప్పుడు మరి ఇట్లా బలపరచుకోవాలి, 4 కోట్లు సంపాదించుకోవాలని. ఇప్పుడు అర్థమైందా కాలేదా? క్లియర్ ఏజెండా. మరి అద్భుతమైన పాలన అంటే గతంలో రైతుల పక్షాన నువ్వేదో మాట్లాడినట్టు చేసినావుగా, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నావు? రైతు రుణమాఫీ అయిందా? మేము కూడా అద్భుతమైన కథనాలు అందించినాం కదా, తనకు కూడా తెలుసుగా. రైతుల ఓట్లు లేవనా మరి? అంటే పట్టభద్రులు రైతులు ఉండరు అనుకుంటున్నాడా? ఇది నాకు అర్థం కాదు. 15 ఆగస్టు అయిన అనుభవంతో చెప్పండి. ఒకటే నేను ఏమంటా ఉన్నా అంటే ఫస్ట్ సాధ్యము సరే 30 నుంచి 40 వేల కోట్లు కావాలి, అది పక్కన పెడితే, సాధ్యాసాధ్యాలు పక్కన పెడితే, ఆయన ఏమన్నాడు? ఖాళీకుండ ఇచ్చిపోయిన అన్నాడు. బీఆర్ఎస్ ఏదైతే తప్పు చేసిండో మరి ఈయన కూడా అదే తప్పు చేస్తున్నా అంటా ఉన్నా. ఖాళీకుండ ఇచ్చినప్పుడు ఒక రాజకీయ నాయకునిగా, ఒక ప్రతిపక్ష నేతగా మనకు సోయి ఉండాలిగా. మన బడ్జెట్ ఏంది, నేను ఏం చేయగలుగుతా అనేది ఉండాలిగా. హామీ ఎట్లా ఇస్తావు? ఆయన ఏమైనా 30-40 వేల కోట్లు కావాల్సి వస్తుంది, ఖాళీకుండ ఇచ్చిపోయినా, నీకు తెలియదా? అంత సోయి లేకుండా రాజకీయాలు చేస్తున్నావా, లేకుంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలన్నా? చెప్పాలి మరి ఇదంతా. తీన్మార్ మల్లన్న కూడా చెప్పాలి. కాబట్టి స్పష్టంగా ఉన్నారు పట్టభద్రులు. ఖమ్మం, నల్గొండ, వరంగల్కి సంబంధించి రాజకీయ రంగు పూసుకున్న వాళ్ళని తరిమి కొడతారు. ఎట్లా? ఓటుతో. తీన్మార్ మల్లన్న అక్కడ ప్రధాన ప్రత్యర్థి. అసలు ప్రత్యర్థే కాదు అంటాను, ఎవ్వరు కాదు మనకు.
ఎవరు నాకు ప్రత్యర్థులు అంటే ఇప్పుడు ఇంకోటి- సమస్యల ఏజెండానే మనకు ప్రత్యర్థులు. ఓకే ఎందుకంటే ఉన్నంటే ఆ సమస్యలు మేము అందరం కలిసి తీసుకుపోతాం. ఓకే నాకు నేనే అభ్యర్థిని, నాకు నేనే ప్రత్యర్థిగా ముందుకు పోతా ఉన్నా. బీఆర్ఎస్ బలపరిచిన రాకేష్ రెడ్డి ఉన్నాడు, ఒకవైపు అశోక్ సార్ ఉన్నాడు. మొన్నటి వరకు కేసీఆర్ హయాంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిండు ఆయన. అవును. సో ఆయన కూడా తిరుగుతున్నాడు. ఈ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? ఒకటే నేనేమంటున్నా అంటే ఏ గ్రాడ్యుయేట్ వచ్చినా స్వాగతిస్తా ఉన్నా నేను. ఓకే. రావాల్సింది అశోక్ సార్ కానీ ఇంకోరు కానీ ఏదో మీరు చెప్తా ఉన్నా నాకైతే పరిచయం లేదు ఆయన గురించి. ఓకే ఆ. కాబట్టి నేను కామెంట్ చేయట్లేదు. ఎవరైనా రాజకీయంలోకి రావాలి. ఉమ్. ఆ రాజకీయంలోకి రావాలనుకున్నాడు. ఓకే. జర్నలిస్ట్గా ఉంటే వదిలేయాలి. ఉమ్. విద్యా సంస్థలు ఉంటే వదిలేసుకో, అది చెయ్యి. ఉమ్. ఎందుకంటే 2 పడవల మీద కాలు పెట్టడం కరెక్ట్ కాదు. ఓకే నువ్వు ఎంచుకున్న రంగానికి న్యాయం చేయలేవు. నెంబర్ 1. ఇప్పుడు మీరు చెప్పినారు ఉమ్. తీర్మార్మాలను జర్నలిస్టా లేకపోతే రాజకీయ నాయకుడా. అందరూ కొంతమంది రాజకీయ నాయకుడు అంటారు, కొంతమంది అయితే ఏదో కమర్షియల్ జర్నలిస్ట్ అని కూడా అంటారు. ఓకే మేము అంటున్న మాట కాదు అది. ఓకే మీరు చెప్పిన అశోక్ సార్ ఇంకోవరైనా. ఉమ్. ఇప్పుడు నేను కూడా బీఎస్సీ బీఎడ్ చేసిన. ఉమ్. నేను ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడగలను, ఓకే. వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్ ఇప్పించగలను, ఉమ్. ఫిజికల్ సైన్స్ అద్భుతమైన టీచింగ్ చేయగలను, నేను ఐఐటి లెవెల్లో చెప్పగలను, ఉమ్. నేను చాక్ పీస్ పట్టుకుంటే ఒక 4-5 లక్షలు సంపాదించుకోగలను. ఓకే. అవన్నీ వదిలిపెట్టి జర్నలిజంలోనే ఉన్న 16 ఏళ్ళుగా. ఉమ్. మరి ఏ రాజకీయ పార్టీ అండ చేసుకోవాలి, ఏ రాజకీయ సభ్యత్వం కూడా లేదు. ఇప్పటివరకు చెక్ చేసుకోవచ్చు. ఓకే ఒక వైట్ పేపర్ లాగా ఉన్నాం మనం. ఉమ్. ఎందుకు ఉన్నామంటే ఒకసారి జర్నలిస్టం అనేది ఒక పవిత్రమైన వృత్తి. ఓకే ఒక రాజకీయ నాయకులు ఇంకెవరో చేయలేని పని ఒక జర్నలిస్ట్గా మనం చేస్తాం. పోలీసులను ఎదిరిస్తాం, కలెక్టర్లను ఎదిరిస్తాం, వాళ్ళు తప్పు చేసి ఇంకెవరు ముఖ్యమంత్రిని ఎదిరిస్తాం, ప్రధానమంత్రిని ఎదిరిస్తాం, మరి నిజంగా ఎంపీలను ఎవరైనా మనం ఎదిరిస్తూ ఉంటాం ప్రజా సమస్యల మీద. ఉమ్. నేను నిజమైన జర్నలిస్ట్గా గర్వపడతా ఉన్నాను. ఓకే కాబట్టి వ్యాపార ముసుగులు వస్తాం, ప్రైవేట్ సంస్థలు ఉంటే అక్కడ డబ్బులు తీసుకుంటాం, ఈసారి వస్తాం, ట్రై చేస్తాం, ఓడిపోతే మళ్ళీ రాం. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లని గతంలో కూడా మరి ఎమ్మెల్సీగా కాంటాక్ట్ చేసిన వాళ్ళేగా. ఓకే. నాకున్న అవును. సమాచారం అవును. 2021లో. ఉమ్. మరి ఓడిపోయిన తర్వాత ఈ ఎన్నికలు వచ్చేంత వరకు వాళ్ళ మొహం కనిపించిందా? నెంబర్ 1 విఘ్నులైన పట్టభద్రులారా మీరు ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్కి సంబంధించి ఇప్పుడు కూడా అయితే వస్తూ ఉన్నారో వాళ్ళు గతంలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మీ జిల్లాలకు వచ్చారా? నెంబర్ 1. మీ సమస్యలు విన్నారా? నెంబర్ 2. ఉమ్. అంటే ఓడిపోగానే మళ్ళీ బిజినెస్లు చేసుకున్నారు. మరి ఏమంటాం, అక్షరంని కూడా ఈరోజు వ్యాపారానికి మలుస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటారు, తప్పలేదు వాళ్ళ వ్యాపారం. ఉమ్. మరి ఒక రాఘవేంద్రగా నేనేం చేసినా మీకు తెలుసు. ఎన్నికకు సంబంధం లేకుండా ఎన్నిక వస్తుందని కూడా మనం ఊహించలే. ఓకే 16 ఏళ్ళుగా ఉన్నాం. ఉన్నారా గ్రౌండ్ లో ఉన్నారా ఎన్నికలకు ముందు? నేను అదే చెప్తా ఉన్నాం. ఓకే 16 ఏళ్ళుగా పనిచేస్తున్నా. ఈ 2 ఏళ్ళుగా కూడా అనేక సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నాం. ఉమ్. కానీ ఎన్నిక వస్తా నేను ఏం ఉంచలేక. ఇది ఎన్నిక కూడా కాదు ఉప మనం ఎన్నిక. మాట్లాడుకుంటాం. 3 ఏళ్ళకి సంబంధించింది. ఉమ్. మరి నిజంగా నేను ఎన్నిక ముందే రావాలనుకుంటే ఇంత ఖర్చు పెట్టి మార్నింగ్ న్యూస్ కూడా ఎక్కడ చేసినాం? ఉమ్. గ్రామాలలో చేసినాం, ప్రజల మధ్యలో చేసినాం, ప్రజా సమస్యలు వెలికి తీసినాం. ఒక పూట తిన్నాం, ఒక పూట పస్తులున్నాం. అందరికీ తెలిసి 3 జిల్లాల ప్రజలకు ఎంత పోరాటం చేసినాం అనేది. ఉమ్. కాకపోతే నాకు సోషల్ మీడియాలో రాఘవేంద్ర సార్ వస్తున్నారు, ఈ ప్రచార ఆర్భాటాలు అవసరం లేదు. ఉమ్. ప్రచారం ఎందుకు మనకు? ఓకే అన్న సమస్యను తీర్చాలి, తమ్ముని సమస్యను తీర్చాలి. వాళ్ళు స్టేటస్లో పెట్టుకుని నేను ఒప్పుకున్నట్లయితే చెప్పను అంట, చేయను అంట. ఉమ్. ఎందుకంటే సమస్య సాల్వ్ చేసేందుకు ఎందుకు ఎక్స్పోజ్ కావాలి? ఓకే. నిజంగా ప్రజాబలం ఉంటే ప్రజలలో ఇప్పుడు ఎవరు గెలుస్తారనేది చూస్తూ ఉంటారు. రాఘవేంద్ర గారే గెలుస్తారని అందరు ఎందుకు అంటా ఉన్నారు? ఉమ్. నిజంగా పని చేసినాం, కొట్లాడు. మీరు ప్రచారంలో తిరుగుతున్నప్పుడు మీ దగ్గరకు వస్తున్న ప్రధానమైన సమస్యలు ఏం చెప్తున్నారు వాళ్ళు? అది కూడా చెప్పబోతా ఉన్నా. ఉమ్. ప్రధానంగా ఇప్పుడు ఈ పట్టభద్రులు అంటే ఎవరు ఉంటారన్న? నిరుద్యోగులు చదువుకున్న ఉన్నారు, వాళ్ళు ఉంటారు. అంటే డిగ్రీ చదివిన వాళ్ళు, నిరుద్యోగులు ఉంటారు, అవును. ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, ఉమ్. అంటే వివిధ రంగాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రధాన సమస్య ఏంది? నిరుద్యోగులు అయితే నిరుద్యోగ సమస్య ప్రధానం. ఎట్లా అంతం చేయాలని చెప్పినాం. ఉమ్. ఉద్యోగుల నిజంగా మనసు ఉంటే మార్గం ఉంటుంది, ఉమ్. ఉండదా? ఉమ్. వాళ్ళకి ఏం కావాలిగా డిఏలు ఉంటాయి, పిఆర్సీలు ఉంటాయి, పెండింగ్ బిల్లులు ఉంటాయి. వాళ్ళందరూ ఏ కరువు పెడతా ఉన్నారు ఇవాళ. ఎందుకు అన్ని పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఎందుకు రాఘవేంద్రకే మద్దతు చెప్తా ఉన్నారని. ఈ రోజు చేస్తున్నది కాదు. మళ్ళీ నేను ఎన్నికలు వస్తున్నాయి ఏదో స్టెంట్ చేస్తలే. మనం ఓకే. గత 2 ఏళ్ళుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఉమ్. మూడోది అంటే ఉద్యోగులకు సంబంధించి ఈ సమస్యలు ఉంటాయి. పిఆర్సీ ఉంటాయి, డిఏలు ఉంటాయి, అవును. మెడికల్ బిల్లులు ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి. ఇస్తున్నారా? విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు. ఉమ్. ఎంఈఓ ఉన్నాడా? 10 మండలాలకు 7 మండలాలు కలిపి ఒక ఎంఈఓ ఉంటే ఏం పర్యవేక్షణ ఉంటుంది? ప్రాథమిక విద్య అవసరంగా. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేడు కదా మన విద్యాశాఖ మంత్రి లేడు. మోరోవర్ మంత్రి ఉంటే ఆయన రోజు వస్తాయని కూడా కాదు, ఉండాలి పర్యవేక్షణకు. ఉండాలి. సరే ఒక ఆయన పర్యవేక్షిస్తున్నాడు, కిందనన్నా కనీసం బాటం లైన్లో పనిచేస్తుండాలిగా. ఉమ్. టీచర్ల మీద ఒక యజమాయిషి ఉండాలి, అంటే ఒక ఎంఈఓ ఉండాలి. ఉమ్. ఎందుకంటే ప్రాథమిక విద్య అనేది వెరీ ఇంపార్టెంట్, ఒక పిల్లర్ లాంటిది. ఉమ్. మనం ఇల్లు కడితే పిల్లలు ఎంత స్టాండర్డ్గా ఉండాలో ప్రాథమిక విద్య. ఉన్నారా మరి ఎవరన్నా? ఉమ్. ఎందుకు ప్రమోషన్లు ఇవ్వలేకపోతున్నారు? కోర్టు సాగు చెప్తారు. మరి పక్క రాష్ట్రం ఆయన ఎట్లా చేసారు? 3 రాయలు నేలకంటా ఉన్నా. ఓకే. అది ఎట్లా చేయాలో కూడా నేను చెప్పిన అనేక మార్లు. ఉమ్. తర్వాత ఇక డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, లేకుంటే పీజీ కాలేజీలు ఉన్నాయి, ఇంటర్ కాలేజీలు ఉన్నాయి. సర్వనాశనం చేసారు ఈ ప్రభుత్వాలు. ఓకే. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అని ఒక స్కీమ్ ఉంది. ఉమ్. ఎందుకు ఇస్తున్నావు నువ్వు ఫీజు రియంబర్స్మెంట్? ఉమ్. ఎందుకు ఇస్తున్నావు? కళాశాలలు పిల్లలు వస్తూ ఉంటారు, చదువుతారు, పేద పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళ పక్షాన వాళ్ళకి ఆర్థిక సాయం అన్నట్టుగా ఇస్తున్నావా మరి? ఉమ్. ఎందుకంటా ఉన్నా అంటే ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే ప్రైవేట్ కళాశాలల దుస్థితి చాలా దీనంగా ఉంది. ఎవరు ఉన్నారు? మళ్ళీ ప్రైవేట్ ముసుగులో ఉన్న కార్పొరేటర్లకు వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు పార్ట్నర్లు ఉంటారు.
అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా నాయకులు ప్రధాన. ఇదే ప్రశ్నలు మాలాంటి వాళ్ళు అడిగినప్పుడు అధికారంలోకి వచ్చి 3-4 నెలలు కూడా కావట్లేదు, అప్పుడే తప్పుడు ప్రచారం దుమ్మెత్తి నేనేం పోస్తున్నారు. దుమ్మెత్తి పోస్తలేను, అదే చెప్తా ఉన్నా. ఉమ్, ఒక రాజకీయ రంగు పూసుకున్నప్పుడు స్పష్టమైన అవగాహన ఉండాలి, అదే చెప్పబోతా ఉన్నా. ఉమ్, అసలు మీకు సమస్యలు తెలుసా అని అడుగుతున్నా, సొల్యూషన్ వదిలే. ఆ, ఫస్ట్ నేను 5:30 పోవాలి, స్కూటీ ఉంది, నేను పోతాను, స్కూటీ తిన్నా నడప రావాలిగా ఫస్ట్. ఓకే. ఎట్లా వేయాలి, రేస్ ఎట్లా ఇవ్వాలి, ఎట్లా నేను సాఫీగా పోవాలి, గుంతలో చేయడం బ్రేక్ కొట్టాలని ఉమ్, ఏది తెలియకపోతే కింద పోకపోవాలి పడుతుంది. అవును. నేనేమంటే సమస్యలను ఏం గుర్తించారో చెప్పమని. ఉమ్, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, ఎన్ని ఉండే 2,000 కోట్లు 3,000 కోట్లు ఉన్నాయి. ఉమ్, ఇది ఎందుకు చెప్పబోతా ఉన్నాను, ఈ ప్రధాన ఇష్యూ అంటే నీలాంటి నాలాంటి నిరుద్యోగులు ఎక్కువ పెట్టుకున్నారు. అవును. కార్పొరేటర్లనే వీళ్ళకి పార్ట్నర్షిప్ ఉంటుంది, ఉమ్, వాటికి ఇస్తారు టంచన్గా. ఓకే. ఎందుకంటే వీళ్ళకి 20% 30% పోతాం, కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. ఉమ్, మనలాంటి నిరుద్యోగులు పెట్టుకున్నారే 90% కళాశాలలు ఉన్నాయి కదా. ఓకే. ఫీజు రియంబర్స్మెంట్ ఇయర్ వీళ్ళకు. ఉమ్, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, కొంతమంది కాలేజీలు మూసుకున్నారు, కొంతమంది అప్పుల పాలై గ్రామాల నుంచి దెంకపోయే పరిస్థితి ఉంది. ఎందుకు చేయాలి ఇది అని అడుగుతా ఉన్నా. ఓకే. అవగాహన లేదా? మీరు అన్నారు 4-5 నెలలు అయింది అన్నాడు. అవును. నువ్వేమన్నావు మరి 10 రోజులలో అన్ని చేస్తానవుగా. ఉమ్, నేనన్న మాట నువ్వన్న మాట కాదుగా, ఉమ్. ఒక రిపోర్టర్గా నువ్వలే నేనలే. వాళ్ళు అంటారు కానీ సాధ్యం కాదంట, ఈజీగా ఉండదు. నేనేమంటున్నా అంటే ఉమ్, సోయి లేకుండా ఎందుకు మాటలు ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు నేను ఏమంటున్నా, నా కుటుంబ బడ్జెట్ నాకు నెలకు 10,000 కావాలి, ఉమ్, 3,000 వస్తున్నా కానీ చేసుకోరా 10,000 కాదు 15,000 చేస్తా, 10 రోజులు నడుతావు. ఉమ్, ముందు అవగాహన ఉండాలి అంటున్నా. ఉమ్, ఇంకా తప్పు పడతలేను మళ్ళా. ఓకే. కానీ నువ్వు ముందు హామీ ఎట్లా ఇస్తావు మరి ఎన్నికలల్లా, ఎట్లా చేస్తా అనుకున్నావు, నీ ఏజెంట్ ఏందో చెప్పు మరి. ఉమ్, ఎట్లా చేద్దాం అనుకున్నా ఎందుకు చేయలేకపోతావు. ఓకే. వాళ్ళు తప్పులు చేసి మేము కూడా తప్పులు చేస్తే ఇద్దరు దిగిపోరు, మనలాంటి యువత వద్దాం, మళ్ళీ ఒకసారి ఎన్నికలు అతీతంగా ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళని బరిలో ఉందాం, చక్కగా చేసుకుంటాం అంటున్నా. ఈ రాజకీయ నాయకులు ఇంకొకటి అంటా ఉన్నా, ఒక ఫ్యూన్ కోల్ ఉంటుంది, ఉమ్, పరీక్ష పెడతారు, ఆయన హంగామా ఉంటుంది, దరఖాస్తు చేసుకోవాలి, పోవాలి, పరీక్ష రాసి రావాలి. మరి ఎమ్మెల్యేలకో ఎంపీలకు ఎందుకు ఉండదబ్బా పరీక్షలు? నేను అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా. అవును. ఎందుకు ఎందుకు ఉండదు అంటే చట్టాల్లో ఉండవాళ్ళు, చట్టాల మీద అవగాహన ఉండాలంటే మరి ఎడ్యుకేషన్ ఉండాలి కదా. అవును. నువ్వు 10వ తరగతి ఫెయిల్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా ఏం ఎడ్యుకేషన్ లేదు. ఏం చెప్తాడు ఆయన? ఏం చేయాలి? బంగారు గోల్స్లు వేసుకోవాలా, ఏడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఏడ వక్ భూములు ఉన్నాయి, ఏడ చెరువు శిఖం భూములు ఉన్నాయి, ఏడ కాంది శిఖుల భూములు ఉన్నాయి, మరి ఎట్లా కబ్జాలు పెట్టాలి, ఎట్లా రియల్ ఎస్టేట్ వెంచాలుగా మాట్లాడాలి, ఎట్లా దొబ్బి తినాలనే సోయి ఉంటుంది. ఓకే. ఎందుకంటే వాటి చట్టాల మీద అవగాహన ఉండదు. ఉమ్, అందుకే అంటున్నాను, పాత చట్టాలను మార్చాలి, చట్టాలను మార్చాలి. ఇక రాజ్యాంగం గురించి మాట్లాడట్లేదు. ఓకే. ఎట్లా మార్చాలి? ఒక ఫ్యూన్కి నువ్వు ఏదైతే ఉద్యోగ అర్హత పెడతావు గది పెట్టు, పాడుగాను. ఉమ్, డిగ్రీ గురించి అంటలేదు నేను, టీచర్ కొలువు ఇంకో కొలువద్దు. ఉమ్, మా ఫ్యూన్ అన్నలకు పెడుతున్నావు కదా పాపం, నిజంగా 10వ తరగతి చదువుకొని నేరుగా ఇవ్వాలి, ఒక పరీక్ష పెడుతున్నావు కదా, గా పరీక్షనే పెట్టు అంటున్నా. ఓకే. రాస్తారా? ఒక్కరు కూడా పాస్ గారంట. పాస్ అవుతారా? ఆ, మరి గిట్లా ఉన్న తర్వాత ఉమ్, మరి పట్టభద్రులు ఎందుకు ఆలోచన చేద్దాం? ఎందుకు ఇది చెప్తా ఉన్నా అంటే, నువ్వు ఏ రాజకీయ పార్టీ చూసినా ఎవరికి ఇస్తున్న టికెట్? ఉమ్. ఇప్పుడు మీరు అధికార రాకేష్ పార్టీ రెడ్డే కదా వాళ్ళకు మీరు. రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు. మీరు మీ పేరు ఇప్పుడు రాకేష్ భార్గవ్. భార్గవ్ కదా. ఆ, ఒక భార్గవ్కో రాఘవేంద్రకో లేకపోతే మా పిల్లలకు ఇస్తారా? ఎవరికి ఇస్తారు? ఉమ్, రాజకీయంగా అనుభవం ఉండాలి. ఏం అనుభవం? ఈ అనుభవం ఉండాలి. పైసలు ఎన్ని కోట్లు ఉన్నాయి, పైసలు ఎన్ని కోట్లు ఈడ ఉన్నాయి. పెడతావు అంటున్నావు. ఉమ్, మరి ఎట్లా మారుతుంది రాజ్యాంగం? అందుకే నేను చెప్తా ఉన్నా, నల్గొండ, వరంగల్, మరి ఖమ్మంకి సంబంధించిన అభ్యర్థులారా, మీరు మారాలి. ఉమ్, పార్టీ ముసుగులో రావద్దు. నెంబర్ 1, పార్టీ ముసుగులో ఎవరైతే వస్తున్నారో మీ ఓటుతోటి చెంప చెల్లు అనిపించేలా తీర్పించాలని కోరుతా ఉంది. సో మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అక్కడ నుంచి? మీరు తిరుగుతున్నారు కదా, ఖమ్మం, వరంగల్, నల్గొండ, ఎన్ని ప్రాంతాలు తిరిగిరు, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది అసలు? చిన్న ఎగ్జాంపుల్ మొన్న నామినేషన్ అని అన్నాం, మనం అంతా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన చిన్న వీడియో పెట్టినాం. ఆ, అన్న, మీ సమస్యలు తీర్చేందుకు, మీ గొంతుగా మారేందుకు శాసనసభలో మీరు ఏవైతే ఇబ్బందులు పడతా ఉన్నారో తెలిపేందుకు నేను వస్తా ఉన్నా, నాకు సహకరించుర్రి అన్న. ఉమ్, నా కారు కూడా లేకపోతే మా బామ్మాది కారులో పోయింది. ఓకే. అడిగి ఎన్జీ కాలేజ్ ఏడున్నావా అని చెప్పి దాదాపు 100లాది కార్లు వచ్చినాయి, ఉమ్, 100లాది బైకులు వచ్చినాయి. నిజంగా ఎంత ఖర్చు కావాలో అలా పెట్రోల్ పోపించాలని దాదాపు 5-6 లక్షల ఖర్చు పెట్టుకోగలుగుతా. స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ప్రేమతోటేగా. అన్నుండాలి, గెలవాలి, మా సమస్యల పట్ల పోరాటం చేస్తూ ఉన్నాడు. అందరూ అనే మాట కూడా అది ఎన్నికల కోసం మీరు రాలేదన్న, మీరు వచ్చిన తర్వాత ఈ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కాంటెస్ట్ చేసే వాళ్ళంతా గతంలో పోటీ చేసినారు, కనీసం మా బాగోగులు పట్టించుకోలేదు. నిరుద్యోగ సమస్య అంటే నిరుద్యోగులమంతా వేసినాం కదా తీర్మానం మళ్ళీ లాంటి ఆయనకు మళ్ళీ లేనే లేదు. ఇక ఏ కంపెనీకి పోవాలి, ఏం చేయాలి, ఏ పాల పాకెట్ ఆయనను పట్టాలి, ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలని వాళ్ళు అంటున్నమాట, నేను అంటున్నమాట. కాబట్టి నికార్స్గా ఉన్నారు, 16 ఏళ్ళుగా అండగా ఉన్నారు. ఈ 2 ఏళ్ళుగా ప్రధానంగా మీరు మా కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. అనేక చిన్న చిన్న కంపెనీలను మేము భయపెట్టినామా, ఇబ్బందులకు గురి చేసినావా, చట్టబద్ధంగా పోయినాయి, మనం జాబులు ఇప్పియగలిగినాం. ఒక రాఘవేంద్రగా 100 జాబులు ఇప్పియగలిగినాను. అదే చట్టం తెస్తే ఇంకెంతమందికి జాబులు వస్తాయి? వీళ్ళంతా చాలా ఆర్థికంగా బలంగా ఉన్నారు కదా, మీరు ఎట్లా? అదే ఒకటే ఖర్చు విషయంలో ఆర్థికంగా ఎట్లా అంటే, ఎందుకు ఖర్చు? అంటే ఖర్చు ఓట్లు వేసే పరిస్థితి ఉంటుందా? అసలు ఖర్చు ఎందుకు పెట్టకుండా డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు సూటిగా చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో చాలా కాస్ట్లీగా మారిపోయినాయి ఎన్నికలు, ఏ ఎన్నికలైనా. సో డబ్బు లేనిది అక్కడ ఓట్లేసే అవకాశం. డబ్బు ఎందుకు? ఓటర్లకు పంచుతాందుకు. మనం బేసికల్గా మాట్లాడుతాం. నేను ఒకటే అడుగుతా ఉన్నా,
పట్టభద్రులను కొనే దమ్ము ధైర్యం ఉమ్, ఎవరికన్నా ఉందా? ఉమ్, పట్టభద్రులమైన మేము మనందరం డిగ్రీ చదువుకున్న వాళ్ళం, ఓటు ఇచ్చిన వాళ్ళం, 1000కు 2000కు అమ్ముడు పోతామా? ఉమ్, చాలామంది ఏమంటున్నారు, అది కూడా ఆశ పెట్టినరట ఇప్పటికే కొంతమంది. అందుకే ఇక అడుగుతున్నా. ఇంతకుముందు ఒక జర్నలిస్ట్ ముసుగులో ఉన్న రాజకీయ నాయకుడు అన్నారు, ఇప్పుడే పోయి వాళ్ళ టీం ఏదో పోయి కొంతమంది అన్న 1000 రూపాయలు ఇస్తే నన్ను తీసుకొని ₹1 కల్పిస్తున్నాం అన్న అంటున్నారు. చిట్ పోర్రా అని తరిమి తరిమి కొడతా ఉన్నారు. ఓకే. ఎందుకంటే 1000 రూపాయలకు 2000కు ఈరోజు మనం అమ్ముడు పోతే చట్టసభలు ఎవరు ఉంటారు? బ్లాక్ మెయిలర్లు వస్తారు. చట్టసభలు ఎవరు ఉంటారు? వ్యాపార ముసుగులో రాజకీయం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పని ఏముంటుందిగా? 50 కోట్లు ఖర్చు పెట్టినా 200 కోట్లు ఎట్లా సంపాదించాలి, 100 కోట్లు ఖర్చు పెట్టినా 500 కోట్లు ఎట్లా సంపాదించాలని ఉంటుంది కదా. ఓకే. మరి వీళ్ళ కోసం ఏం పోరాటం చేస్తాం? చైతన్యం బాగా వచ్చింది. ఉమ్, గతంలో కూడా మనం చూసినాం, ఉమ్, ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి గెలిచినారు, అవును. టీచర్ ఎమ్మెల్సీగా. మరి ఏం రూపాయి ఏం ఖర్చు పెట్టలేదు నాకున్న సమాచారం. ఉమ్, అందరు మారినారు. ఓకే. గతంలో అనుకున్నారు బీఆర్ఎస్లో కూడా విచ్చలవిడిగా డబ్బులు పంచుతాం, మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని. ఉమ్, మరి పంచిరా అని అంటారు, వచ్చిరా? ఖర్చు పెట్టినా కూడా గెలవని పరిస్థితి అక్కడ. ఎందుకు అంటే మార్పు వచ్చింది. మార్పు వచ్చింది. మీరు ఏం చేస్తారు మిమ్మల్ని గెలిపిస్తే? మీరు అంటే మీరు ఎట్లా స్వాగతం ఎందుకు బలుకుతా ఉన్నారు అంటే కూడా చెప్పినవి అన్ని సమస్యల మీద పోరాటం చేసినాం. నన్ను ఎందుకు గెలిపియాలి మరి? అవును. మీరు అన్న క్వశ్చన్ రాఘవేంద్రని ఎందుకు గెలిపియాలి? ఒక జర్నలిస్ట్గా ఉన్నారు, ఉమ్, ఇంకో జర్నలిస్ట్ ఏం పనులు చేస్తారో మనం చూసినాం. అంటే జర్నలిస్ట్గా నేను ఎందుకు గెలిపియాలి? గెలిపిస్తే ఏం చేస్తారు మీరు? అది ఎందుకు గెలిపియాలంటే ఉమ్, రాఘవేంద్ర లాంటి ఒక బలమైన గొంతు ఉంటే ఎవరి కోసం పోరాటం చేస్తారు? గత 2 ఏళ్ళుగా పట్టభద్రుల కోసమే, నిరుద్యోగులు కావచ్చు, ఉమ్, ఉద్యోగుల టీచర్లు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, వాళ్ళ సమస్యల మీద అనేక పోరాటాలు చేసినాం. ఉమ్, ఆ గొంతు పోవాలన్నా వద్దాం? ఉమ్, ఇప్పుడు రాజకీయ రంగు పూసుకొని వస్తానని మాట్లాడతారు ఆడిపోయి. ఉమ్, ఆయనకి ఇట్లా చూసిన అనుకో మంత్రి, మా ప్రభుత్వం చాలా బాగా చేస్తూ ఉంది, ఉమ్, ఇక పట్టభద్రులకు మంచి న్యాయం జరిగింది, ఈయనకు వస్తాయిగా 100 కోట్లు కడుపు నింతది. ఓకే. మాట్లాడలేడు. ఎందుకంటే రాజకీయ ఏజెండా ఉంటుంది, అలా కొన్ని లక్ష్యాలు ఉంటాయి, ఉమ్, కొన్ని బౌండరీస్ ఉంటాయి, దాన్ని దాటలేరు. అదే మనమైతే బౌండరీస్కి అతీతంగా దద్దరిల్లిస్తాం. ఓకే. నిజమైన సమస్యలను స్పష్టంగా ప్రభుత్వం మెడలు ఉంచుతాం. లేకపోతే ఏం చేయాలనేది నా ప్రణాళిక ఉంది. ఇప్పుడే చెప్తే కాపీ కొడుతోళ్ళు అనేక మంది ఉన్నారు, మీరు అన్నరుగా వస్తున్నారు కాబట్టి చెప్పలేకపోతా ఉన్నా. ఆల్రెడీ అందరు చెప్తా ఉన్నా గ్రామస్థాయిలో. కాబట్టి ఒకటే, రాఘవేంద్రని గెలిపిస్తే మీ సమస్యలకు 200% పరిష్కారం లభిస్తుంది. ఓకే. రాఘవేంద్రని గెలిపిస్తే 24 గంటలు మీ మధ్యలోనే ఉంటారు. మేనిఫెస్టో రిలీజ్ చేసిరా? మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తున్నాం రేపు. ఓకే. దాంట్లో కూడా ఇవన్నీ ఎజెండా ఉంది. ఉమ్, ఆ ఎజెండాతో ముందుకు పోతా ఉంటాం. ఒకటే చెప్తా ఉన్నా, మీ బలమైన గొంతుని, ప్రశ్నించే గొంతుని, నికార్సుగా ప్రశ్నించే, కాస్ట్లీగా కాదు. ఓకే. నీ తరపున నేను పోరాడాలంటే మరి 10 లక్షలు ఇస్తావు, 20 లక్షలు ఇస్తామా అనం. ఉమ్, మార్నింగ్ న్యూస్లోకి రావాలంటే 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం అనం. మనం మార్నింగ్ న్యూస్లోకి తీసుకున్నది కూడా పట్టభద్రులని, ఉద్యోగుల్ని. అవసరమైతే వాళ్ళకే మనం మంచినీళ్ళు దాపిస్తున్నాం, నా స్థాయిని బట్టి ఓ ఛాయ్ దాపిస్తాం ఓకే. మనలాగానే. అంతే. కాబట్టి ఇట్లాంటి బలమైన గొంతులు చట్టసభలోకి పోతే న్యాయం జరుగుతుంది. ఓకే. మీ సమస్యలపైన పోరాటం చేస్తారు. ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా ఉన్నా కాబట్టి సమస్యను వేలెత్తి చూపడం సహజం. ఇంతకుముందు నిరుద్యోగ సమస్యను ఎట్లా అంతం చేస్తామని అడిగితే చెప్పిన నేను స్థానికంగా ఇట్లా చేయాలని. అవును. మరి ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి, అది ఒకవేళ అంతం చేయగలిగితే ఉద్యోగుల సమస్యలతో పాటు రాష్ట్రం సస్యశ్యామలంగా అవుతుంది. ఎవరని చెప్పారు ఇప్పటివరకు? ఉమ్, ఎందుకు చెప్పరు? ఉమ్, సోయి లేక. ఓకే. ఎందుకు చెప్పరు? రాజకీయాలని మొత్తం డబ్బులమయం చేశారు కాబట్టి. ఎందుకు చెప్పరు? చట్టాల మీద అవగాహన ఉండదు కాబట్టి. ఎందుకు చెప్పరు? ముఖ్యంగా పట్టభద్రుల సమస్యల మీద ఆలోచన చేయరు కాబట్టి చెప్పరు. ఓకే. చెప్పే వాళ్ళైతే ఉండాలన్నా వద్దా? ఉమ్, నేను చెప్తూనే ఉన్నా, ఎన్నిక కోసం అయితే రాలే, మనం బలంగా కొట్లాడుతూనే ఉన్నాం. అదే ప్రైవేట్ టీచర్ల సమస్యలపైన, గవర్నమెంట్ టీచర్ల సమస్యలపైన, నిరుద్యోగుల సమస్యలపైన, సబ్బండ వర్గాలకు సంబంధించిన సమస్యలపైన పోరాటం చేస్తూనే ఉన్నాం. ఓకే. కాబట్టి విఘ్నులైన పట్టభద్రులారా, రాఘవేంద్రని శాసన మండలికి పంపించండి. ఒక జర్నలిస్ట్గా ఏం చేసినా మీకు తెలుసు. చట్టంలో మాట్లాడే అవకాశం వస్తే, చట్టసభల్లో మాట్లాడే అవకాశం వస్తే శాసన మండలి దద్దరిల్లాలి. అందరూ ఆలోచింపజేస్తా. ఒకవేళ ఆలోచించకపోతే వాళ్ళ మెడల్ ఉంచుతాం అందరితో కలిసి. ఎందుకంటే నాకు పార్టీ లేదు, ఎజెండా లేదు, ఓకే. అందరూ నా పార్టీ. ఉమ్, మీరు మా పార్టీ ఏంది? పట్టభద్రుల పార్టీ అంటున్నాను నేను. ఓకే. నాది పట్టభద్రుల పార్టీగా నేను ముందుకు వస్తున్నా. ఒక ఆయన కాంగ్రెస్, ఒక ఆయన బీఆర్ఎస్, ఒక ఆయన బీజేపీ, ఇంకో పార్టీ అంటున్నాను. నేను మన అందరి కులం ఒకటే, నిరుద్యోగ కులం, పట్టభద్రుల కులం. కాబట్టి గెలిపియాలి. ఓకే. ఒకవేళ మరి ఒక్కరికి ఏం చేస్తాం అని కూడా అంటూ ఉంటారు. నేను ఒక్కరిని కాదు అంటా ఉన్నా, ఇలా 4.5 కోట్ల మంది మన పక్షాన ఉన్నారు. ఎందుకంటే నిరుద్యోగులు ఇంటికో ఉద్యోగం, ఒక ఇంటికో నిరుద్యోగులు ఉన్నారు. సాధ్యమవుతుందా ఇంటికో ఉద్యోగం అంటే? నేను ఇప్పుడు చెప్పిన కదా, ఈ టెక్నిక్ అమలు చేస్తే ఎందుకు సాధ్యం కాదు బ్రదర్? ఇప్పుడు మీరు పరిశ్రమలు చూడండి, ఇట్లా పరిశ్రమ ఓం భీమ్ బిష్ అంటే నడుస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, దానిలో వింగ్స్ ఉంటాయి, ప్రొడక్షన్ బ్లాక్ ఉంటుంది, లేకుంటే ఇంకా అనేక రకమైన బ్లాక్స్ ఉంటాయి. వేలాది మంది పనిచేస్తారుగా. ఆ వేలాది మందిలో తెలంగాణ బిడ్డలు ఎందుకు ఉండరు అని అడుగుతా ఉన్నా నేను. తెలంగాణ బిడ్డ ఇక్కడ ఈ పరిస్థితి హైదరాబాద్లో ఉంది, ఆఫీస్ పక్కకు కంపెనీ దోనికి రావాలి, ఐదునగర్ వాళ్ళకి రావాలి, లేకపోతే నల్గొండ ఉంది, నల్గొండ వాసులకు రావాలి, ఖమ్మం ఉంటే ఖమ్మం వాసులకు రావాలి, వరంగల్ ఉంటే వరంగల్ వాసులకు రావాలి కదా. నువ్వు ఉద్యోగాలు వేయాలి, జాబ్ క్యాలెండర్ వేయవు, ఈ పని అనేది చేయి అంటున్నా. ఇక నిరుద్యోగం అనేది ఏంటి ఉంటుంది? ఎవరు చెప్పని తోపని నేను చెప్తాను. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు పట్టభద్రులకు? ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రులు ఒకటే, అందరికీ మరొకసారి చేతులు జోడించి నమస్కరిస్తున్నా, మీ అన్నగా, మీ తమ్మునిగా.
నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రులారా మీరు ఓటేసే ముందు ఒకే ఒక్కసారి ఆలోచన చేయండి. నాకు పూర్తి విశ్వాసం ఉంది మీరిచ్చిన భరోసా మీరిచ్చిన ప్రోత్సాహంతోనే నేను మీ అన్నగా మీ తమ్మినిగా ఎన్నికల బరిలో ఉంటున్నా. నాకు ఒక రాజకీయ ఎజెండా లేదు, ఉసరవెల్లిగా ఈ పార్టీ ఆ పార్టీ మారిన చరిత్ర లేదు. మీకోసమే నిఖార్సుగా పనిచేస్తా. అవసరమైతే మీ అందరిని కలుపుకొని పోతే ఒక మహా ఉద్యమానికి తెరలేపుతా. నన్ను గెలిపించిన 6 నెలల్లోనే ఇప్పుడు నేను ఏవైతే సమస్యలు చెప్పినో చెప్పకపోతే నాకు కాలర్ పట్టుకొని కూడా నిలదీయవచ్చు. ఎందుకంటే నేను మీ మధ్యలోనే ఉంటా. నాకు ఆస్తులు లేవు, బంగ్లాలు లేవు, మరి జర్నలిజం ముసుగులో నేను వేల కోట్లు పోగేసుకోలేదు. నాకు రాజకీయ అండదండలు కూడా ఏం లేదు. నాకున్నది అండదండలు ఇప్పుడు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రులతో పాటు మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలే. కాబట్టి ఒకే ఒక్కసారి ప్రజా గొంతుకగా ఉన్నా, మీ గొంతుకగా మారిన, మీ స్వర పీఠకగా నా స్వరం పోయేటట్టుగా మీ గ్రామాలకు వచ్చినా, మీ ఊళ్ళకు వచ్చినా, మీ ఇళ్ళ మధ్యకు వచ్చినా, మీ దగ్గర బుక్కెడు బువ్వ తిన్నా, బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాటం చేస్తూనే ఉన్నా. ఇది అంతం కాదు, ఆరంభం అని ఎప్పుడు చెప్తా ఉంటా. ఇది కొనసాగుతూనే ఉంటుంది. శాసనమండలి చైర్మన్ అయితే ఇంకా బాగా మనం కొనసాగుతూ ఉంటుంది. చట్టాలు ఎట్లా ఉండాలి, చట్టాలు ఎవరికి చుట్టాలు అవుతా ఉన్నాయి, చట్టాలు ఎట్లా నిరుద్యోగులకు కానీ పట్టభద్రులకు కానీ ఒక యమపాశాలుగా ఎట్లా మారుతూ ఉన్నాయి, వీటిని ఎట్లా మార్చాలో మీ గొంతుకగా నేను ఖచ్చితంగా దాదాపు సుమారు 4,63,000 ఓట్లు ఇంకా పెరగవచ్చు. వాళ్ళందరూ గొంతుకగా మారుతా శాసన మండలిలో మీ సమస్యల కోసం ఒక అన్నగా తమ్మునిగా పోరాటం చేస్తా. కాబట్టి ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఒక విద్యావంతునిగా మీ ముందుకు వస్తున్నా, ఒక జర్నలిస్ట్గా మీ ముందుకు వస్తున్నా, ఒక ప్రజాసేవకునిగా ఒక స్కూల్ పెట్టి ఏం చేసినా మీ అందరికీ తెలుసు వస్తూ ఉన్నా. కాబట్టి ఒక్కసారి ఆశీర్వదించండి. మార్పు అనేది ఈ ఎన్నికతో రావాలి. దేశం చూస్తుంది, రాష్ట్రం చూస్తుంది. రాజకీయ నాయకులకు చెంప పెట్టులాగా మీరు ఓటుతో తీర్పియాలి. తద్వారా యువత తలుచుకుంటే ఏదైనా చేస్తుంది, పట్టభద్రులు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. కాబట్టి అప్పుడు ప్రభుత్వం మెడల్ ఉంచినట్టు అవుతుంది. ఎన్నిక నా కోసం కాదు, నేను గెలిస్తే యావత్ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఖమ్మం వరంగల్ నల్గొండకు సంబంధించిన పట్టభద్రులు గెలిచినట్టే. ఈ ఎన్నిక ఎవరికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, యావత్ రాష్ట్రానికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎవరు గడగడలాడతారు, పార్టీలన్నీ గడగడలాడితాయి. రేపు ఎంపీ ఎలక్షన్లో కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో కానీ అప్పుడు యువత కోసం చూస్తారు, పట్టభద్రుల కోసం చూస్తాం, సమస్యల పరిష్కారం కోసం ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో అవకాశం దక్కుతుంది. కాబట్టి అవన్నీ సాధించుకోవాలన్నా, మన హక్కులను మనం కాపాడుకోవాలన్నా, మన సమస్యలపై ఒక నిజమైన గలం, ఒక నిస్వార్థంగా పనిచేసే నాయకుడు కావాలన్నా ఒకే ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నా. మైక్ టీవీ ద్వారా, మైక్ టీవీ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నా. ఇప్పటి వరకు ఎంతైతే నిజాయితీతో పనిచేసినో ఇంకా రెట్టించిన ఉత్సాహంతో అంతకన్నా బాగా పనిచేస్తా. మీ మెప్పు పొందాలని కాదు, ఎవరైతే రాజకీయ రంగు పూసుకొని మనల్ని దోపిడికి గురి చేస్తూ ఉన్నారో, దోపిడిదారుల వెన్నులో వణుకు పుట్టేలాగా, అవసరమైతే వాళ్ళ వెన్నుపూసలు విరిగా కొట్టేలాగా మనందరం కలిసి పనిచేద్దాం. కాబట్టి ఒకే ఒక్క ఓటు, ఏ పార్టీ అండ లేకుండా వస్తూ ఉన్నా మీ అండతోనే బరిలోకి వస్తూ ఉన్నా. కాబట్టి ఓటు వేయాలని కోరుతా ఉన్నా. సో పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ జరగబోతూ ఉంది. అయితే కొన్ని రాఘవేంద్ర గారు పోటీ చేస్తూ ఉన్నారు. చూద్దాం ఖమ్మం వరంగల్ నల్గొండకు సంబంధించిన అభ్యర్థులు ఎవరికి పట్టం కడతారు. 6 నెలల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తా, తన మేనిఫెస్టోని కూడా తొందరలోనే రిలీజ్ చేస్తాడంట. విద్యార్థులకు నిరుద్యోగులకు కావాల్సిన సదుపాయాలను కూడా తీసుకొస్తా అని చెప్తున్నాడు అయితగోని రాఘవేంద్ర. చూద్దాం ఏం జరగబోతుందో ఎలక్షన్లో.